इतना दिए तीन किलो ये 3 किलो कितना तो అర్ధ కిలో 1/2 కిలో నువ్వులు 3 కిలోల పిండికి 1/2 కిలో నువ్వులు వేస్తారు కడుగు ముక్కులు వేస్తారు అడ్డై నువ్వులన్నీ. సో నెక్స్ట్ కారం ఎంత కారం. చూడండి ఫ్రెండ్స్, మా కారం ఎర్ర ఉంది. 1 2 3 7 తర్వాత యాడ్ చేయాలా 4 कोनी आपके देखो 5 5 5 చెంచాలు 6 సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. రుచికి తగ్గ సాల్ట్ రుచికి తగ్గ ఉప్పు. రుచికి తగ్గట్టుగా ఉప్పు కరివేపిల ఉప్పు కొద్దిగా ఎక్కువ వేయాలా ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలట మా మామయ్య చెప్తున్నారు. సో మీరు కూడా ఫాలో అయిపోండి. కారం వేయాలి ఉప్పు కావాలి ఇయో జీలకర్ర మేఘనా ఓమా తీసుకురా ఈ ఓమా కొని అక్కడ ధనియాలు ఏటైతే ఇది మిక్స్ చేసుకుంటే అదేమిటి ఇది జీలకర్ర ఎల్లిగడ్డ అవు జీలకర్ర ఎల్లిగడ్డనట దంచి పెట్టుకోండి మీరు కూడా. టమాటా మిక్స్ ఇట్ సరే మిక్స్ చేయరు. ఇవన్నీ కర్రేపాకులు మా అత్త తెంపుతున్నది. అదేమిటి అదేంటి ధనియాలు. ధనియాలని మనం కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోవాలా. అగో అలా 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 చేయాలి. అలా చేసి అగో ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న పడుతున్నాయి. అయితే అట్లా వాళ్ళకి కొట్టాలా. కొత్తిమీర వద్దా తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఉంటే టేస్ట్ మంచిగా వస్తుంది, హెయిర్ కూడా పెరుగుతుంది. ఇంకా కొంచెం అటాగో వేసాడు తుర్రీలు మీదికెళ్ళి ఇంకా పడుతున్నాయి. ఐసి కళ్యాణకు తీసుకురా ఉన్నాయి పో कोनी किचन है मत మంచిగా ఇవన్నీ వేసేసిర్రు. ఇప్పుడు నీళ్ళు పోతారట, గరం గరం నీళ్ళు. మా మామయ్య టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది ఎలా ఉంది? బాగుందట. ఉప్పు కారం అని చెప్తున్నా బరాబర్. కారం తక్కువ ఇంకొక చెంచా కారం వేసుకోండి. ఇంకొక చెంచా కారం వేస్తున్నారు మా వాళ్ళు, ఎందుకంటే తగ్గిందట. చాలు. మీరు కూడా మా లెక్క ఎక్కతక్క కాకుండా కొంచెం తగ్గట్టు వేసుకోరు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఎక్క తక్క వేసుకుంటే ప్రాబ్లం మాకు కాదు, మీకే. ఇవన్నీ గరం నీళ్ళు, సో కాలుతుందని మా అత్త గుడ్డ పట్టేస్తున్నది. కలుపుతున్నారు. చేడు ఎత్తుర్రీళ్ళు చూసిర్రా. ఇప్పుడు మా మామయ్య పట్టిండు చెంచే. కొత్తిమీర తర్వాత కొత్తిమీర కట్ట మా పెద్ద వేస్తుంది. కొత్తిమీర కట్ట చూసారా ఫ్రెండ్స్? ఇగో ఇది మా ఇంటి కొత్తిమీర గిట్లుంటుంది. అగో గట్ల వేస్తుర్రు. ఎస్ ఐ యామ్ వీడియో షూటర్.
కర్రీ అయితే అది మొత్తం ఎడిట్ చేస్తున్న తర్వాత ఏం లేదు డైరెక్ట్ ఇట్లా. ఇది మొత్తం ఐస్ పెడతావా ఎస్ చాలా కాలం నిండుకుపోతుంది జీలు కట్టుకుంటుంది ఇంకా వస్తాడు జరగ టమాటా చూడండి గాయస్ ఎట్లా విసుకుతుర్రు జస్ట్ చూడండి చూడండి ఎట్లా అయింది ఇది ఇట్లా అయింది ఇంకా కొన్ని నీళ్ళు వస్తుర్రు అది ఎట్లా అవుతుందో చెప్పాలంటే బాగా నీళ్ళు పోసి మెత్తగా చేస్తే అప్పాలు కావు పిండి అంతా వేస్ట్ అవుతుంది సో గైస్ వాటర్ చూసుకొని పోయిర్రి అర్థమైందా అగో గట్లా అయింది ముద్ద గట్టిగా ఒక ప్లేట్ తీసుకురాపోరా చూడండి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ వేయాలా టేస్ట్ అయితే హైలైట్ ఉంది ఇట్లా చూస్తే టిక్కు టిక్కుమని సౌండ్ వస్తుంది ఇట్లా ఇన్న సౌండ్ వస్తుంది క్రిస్పీ క్రిస్పీ కమ్మ ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేసి రెచ్చిపోండి గైస్ టాటా